విద్యా సంవత్సరం ప్రారంభంతో రోడ్డు రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పర్మిట్లపై తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ డిపో వద్ద వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఇతర వాహనాలను ఆర్డీ అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు స్కూల్స్, కళాశాలల్లో తిరుగుతున్నట్లుగా ఆర్డీ అధికారులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించే వాహనాలపై చర్యలు తప్పవని ఉప్పల్ ఆర్డీఏ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. స్కూల్స్ ప్రారంభమైన ఇప్పటి వరకు జరిగిన 3 రోజులు తనిఖీల్లో ఉప్పల్, రామంతపూర్, ఉప్పల్ డిపో, నాచారం తదితర ప్రాంతాల్లో సుమారు 60 వాహనాలను సీజ్ చేసినట్లుగా ఉప్పల్ ఆర్టీఏ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. గత 5 ఏళ్లుగా ఫిట్నెస్ లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి సీజ్ చేశామన్నారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజిలెన్స్ చంద్రశేఖర్ గౌడ్ గారు, శివలింగయ్య గారు జేటీసీ ఐటీ, మళ్ళీ మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి రమేష్ గారు, వీళ్ళందరి ఆదేశాల ప్రకారంగా మేము స్పెషల్ తనిఖీలు నిర్వహిస్తున్నాము. స్కూల్ బస్సెస్ నిమిత్తమై ఆ స్కూల్ బస్సెస్ తనిఖీల్లో ఈ బస్సు ఒకటి పట్టుకున్నాము. ఇప్పుడు ఇది స్పెషల్గా చాలా కష్టపడి మేము దీన్ని ఛేదించి పట్టుకున్నాము. 2019 నుంచి దీనికి బస్కి ఎలాంటి పేపర్లు లేవు, ట్యాక్స్ లేదు, ఫిట్నెస్ లేదు, పర్మిట్ లేదు, ఎలాంటి పేపర్స్ లేవు దీనికి. ఇది మా ఇప్పుడు స్పెషల్గా ఇది పట్టుకున్నాము. ఈ దాంతోపాటుగా ఈ ట్యాంకర్లు, ఇవన్నీ వ్యాన్స్, స్కూల్ వ్యాన్లు ఇవన్నీ పట్టుకున్నాం. వీటి కూడా యాక్చువల్లీ పిల్లలను తీసుకొని వెళ్తే వాళ్ళు ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ తీసుకొని నడపాలా, వీళ్ళు నాన్ ట్రాన్స్పోర్ట్లో నడుపుతున్నారు కాబట్టి దాని కింద ఈ బండని మేము స్పెషల్గా కేసెస్ రాస్తున్నాం. ప్రకారంగా ఇవాళ 12 బస్సులకు ఇవాళ కేసెస్ రాసినాం. నేను శ్రీనివాసు ఈ ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ తరఫున మేము మా టీం మొత్తం ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం మార్నింగ్ 7 గంటల నుంచి ఇప్పటివరకు కష్టపడి అన్ని బండ్లు పట్టుకొని రాసి కేసులు చేస్తున్నాం. ఈ తనిఖీలన్నీ 3 రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. స్కూల్స్ రీఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా ఒక 50-60 బండ్లు పట్టుకున్నాము ఇవన్నీ.